ప్రజ్ఞ, నేను అభితో వెంటనే మాట్లాడాలి. ఇక్కడ కూడా ఈ రోజు రానేలేదు. నేను ఆయన ఇక్కడే ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నీకు ఇప్పుడే ఆపరేషన్ అయింది కదమ్మా. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను తర్వాత ఆయనతో మాట్లాడిస్తాను కదమ్మా. నేను ఇప్పుడే మాట్లాడాలమ్మా. నువ్వెందుకు తర్వాత అంటున్నావు? కేవలం ఒక్కసారి నేను తనని ఒకే ఒక్క మాట అడగాలని అనుకుంటున్నాను ప్రజ్ఞ. మీ ఇద్దరి మధ్య మొత్తం అంతా బాగానే ఉందా లేదా? ఏం బాగాలేదు ఆంటీ గారు. నేను మీ అమ్మాయి మీద చాలా కోపంగా ఉన్నాను. హాస్పిటల్లో అభి ఆలియా ఉండకుండా ఉండాలి. లేకపోతే వాళ్ళు నన్ను బుల్బుల్ని కలిసి ఉండటం చూసి ఎలా రియాక్ట్ అవుతారని నాకు చాలా భయంగా ఉంది. నేను దానికి భర్తని మాత్రమే కానీ మీకు కొడుకుని కాలేనని నాకు నిరూపించింది. ఎందుకంటే తను నన్ను మీ కొడుకులా భావించింది అంటే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేది కాదు. ఇది ఎలాంటి హాస్పిటల్ అంటే ఇక్కడ ఒక్క మంచి డాక్టర్ కూడా లేడు, ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. మీ ట్రీట్మెంట్లో ఏమైనా లోటు జరిగిందంటే ఆంటీ గారు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోగలిగేవాడిని కాదు. అందుకే ప్లీజ్ మీరు మీ అమ్మాయితో చెప్పండి తను నాతో మాట్లాడొద్దని. బాబు, మీరు ఇంత చిన్న విషయానికి తన మీద కోపంగా ఉన్నారా? తను కూడా నా పరిస్థితిని చూసి కంగారు పడిపోయి ఉంటుంది. ప్రజ్ఞ నన్ను ఇలాంటి పరిస్థితిలో చూసి అస్సలు తట్టుకోలేదు కదా బాబు. ఇక నేనైతే చిన్నప్పటి నుంచి నా పిల్లలకి ఇదే నేర్పిస్తూ వచ్చాను. ఏ పనైతే తక్కువలో అయిపోతుందో దానికోసం ఎక్కువ డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి అని. నేను పూర్తిగా బాగున్నాను. నా ఆరోగ్యానికి అసలు ఏమీ కాలేదు. నిజం చెప్తున్నాను బాబు. నేను మీరు ఇంకా ప్రజ్ఞ కలిసి ఉన్నంత వరకు, సంతోషంగా ఉన్నంత వరకు నాకేమీ కాదు. భగవంతుడు దిగి వచ్చినా కూడా నన్ను అసలు ఏమీ చేయలేడు. కానీ మీరు మాత్రం నా ప్రజ్ఞ మీద ఎప్పటికీ కూడా కోపడకుండా ఉండండి బాబు. అంతే చాలు. ఎప్పటికీ కోపడకండి. మీరందరూ మాట్లాడుతూ ఉండండి, నేను బయలుదేరుతాను. చూసావా, అంతా బానే ఉంది. బుల్బుల్ బుల్బుల్ ఒక నిమిషం. బుల్బుల్, నేను చెప్పేది విను. బుల్బుల్, నేను ప్రస్తుతం మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నాను. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఆవిడని కలవడం అంత మంచిది కదనిపిస్తోంది. బుల్బుల్, నువ్వే ఆలోచించు. మన కారణంగానే ఆవిడకి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆవిడని కలవడానికి వెళ్ళావంటే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఆవిడ ఆరోగ్యం ఇంకా పాడైందంటే అప్పుడు ఐ రియల్లీ థింక్ వీ షుడ్ నాట్ మీట్ హర్ రైట్ నౌ. ఏమైంది? ఎందుకు ఆగిపోయావు? ఇదంతా నా ఫ్యామిలీకే ఎందుకు జరుగుతుంది? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? అమ్మ లోపల హాస్పిటల్లో ఉంది కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. నేను ఇక్కడుండి ఏమి చేయలేకపోతున్నాను. ప్రవీణ్, ఇలాంటి జీవితం నాకెందుకు? నేను దేనికి కాకుండా పోయాను. ప్రవీణ్, నేను చాలా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నాను. వదిలేయాలి, మనం వెళ్ళిపోదాం. లేదు తను, నేను వాళ్ళని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాను ఇప్పుడు చెప్పలేను, కానీ వీళ్ళిద్దరిని మాత్రం నేను విడదీసే తీరుతాను. ప్రాణాలతో వదలను. నేను వీళ్ళిద్దరిని చంపి పారేస్తాను. నేను ఏం చేస్తానో నువ్వు చూస్తూ ఉండు. పేషెంట్ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. యాక్చువల్లీ మేము భయపడింది దేనికంటే అటాక్ వచ్చిన చాలా సేపటికి మేము ఆపరేషన్ చేసాం. పైగా సిమ్టమ్స్ కూడా చాలా సివియర్ అటాక్ లాగానే కనిపించాయి. కానీ ఆపరేషన్ చేసే సమయంలో మాకు తెలిసింది అది చాలా మైల్డ్ అటాక్ అని. టైంకి మెడిసిన్స్ తీసుకుంటూ భోజనం జాగ్రత్తగా చేస్తే గనక ఆమె త్వరగా కోలుకుంటారు. మరొక విషయం, ఇది ఆవిడకి మొదటి హార్ట్ అటాక్. మళ్ళీ ఆవిడకి అటాక్ వచ్చే విధంగా ఏమీ జరగకుండా మీరే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సెకండ్ అటాక్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. టేక్ కేర్ అండ్ డోంట్ వరీ. సెకండ్ అటాక్ రాకూడదు.
నాకే ఎందుకు ఇలా జరుగుతోందో తెలియట్లేదు. థ్యాంక్ యూ. ఈరోజు మీరు మా అమ్మకి చేసిన దానికి నేను ప్రోటీన్ షేక్ ఉందా? నో సార్. అందుకే మీ హాస్పిటల్ అందరూ పేషెంట్లే ఉన్నారు. వద్దాలియా. ఆలియా ఏమైంది నీకు? నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? కేవలం ఒక్కసారి నన్ను మా అమ్మని చూడనివ్వు ప్రవీణ్. నేను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడను, దూరం నుండి చూసి వచ్చేస్తాను. ఓకే పద. వీళ్ళని నేను వదిలే ప్రసక్తి లేదు. You fool! Alia, stop! Alia, don't do this! Alia! ఏంటి మేడం ఇలా చేశారు? నా బండి అంతా నాశనం అయిపోయింది. ఏంటి నువ్వు నన్నే మోసం చేశావు కదా ప్రవీణ్. ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నన్ను పెళ్లి మండపంలో ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? జవాబు చెప్పు. ఎందుకు నువ్వు నాకు ఇంత అన్యాయం చేశావు? చెప్పు ప్రవీణ్. దేనికోసమా? ఏంటి అటువైపు చూస్తున్నావు? నా వైపు చూడు. డాక్టర్ మీ ప్రవీణ్, జవాబు చెప్పు నాకు. ఎందుకు నువ్వు నన్ను ఇలా చేశావు? నన్ను మోసం చేశావు, అన్నయ్యని మోసం చేశావు. నన్ను పెళ్లి చేసుకుని జాగ్రత్తగా చూసుకుంటానని అన్నయ్యకి చెప్పావు కదా. మరి నువ్వు ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి కోసం నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయావు? ఎప్పటి నుంచి తెలుసు నీకు ఇది? కొద్ది రోజుల నుంచా? కొద్ది నెలల నుండా? కానీ నువ్వు మర్చిపోయావా? నువ్వు మాతో కలిసి పెద్దవాడివయ్యావు. చిన్నప్పటి స్నేహం, చిన్నప్పటి ప్రమాణాలు, చిన్నప్పటి వాగ్దానాలు అన్ని మర్చిపోయావా నువ్వు? అనేక చేసిన ప్రమాణాలు కూడా నువ్వు మర్చిపోయావా? చెప్పు. ఎందుకు? లుక్ అట్ మీ ప్రవీణ్, లుక్ అట్ మీ. రాక్ స్టార్ కి చెల్లెలు నేను, కానీ ఇది ఎందుకు పనికిరాని ఆ మిడిల్ క్లాస్ కళ్ళ చూడు చెల్లెలు. మంచి బట్టలు వేసుకున్నంత మాత్రాన అందరూ మంచి కుటుంబానికి చెందిన వాళ్ళు అయిపోరు. ఏం అర్హత ఉంది? మర్యాదగా రానివ్వాలియా. నీకు అన్యాయం జరిగింది కదా అని నువ్వు అందరి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ప్రవీణ్, లెట్స్ గో. హక్కు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వు చేసిన పనికి నేను మాటలు చెప్పడం కాదు, నిన్ను ఏవైనా చేయడానికి నాకు పూర్తిగా హక్కుంది. నిన్ను, నీ ఫ్యామిలీని మొత్తం నాశనం చేసే హక్కు నాకుంది. నువ్వు మధ్యలో మాట్లాడుకునే తనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు? దీంతో మాట్లాడుతున్నా నేను. నీ మొత్తం కుటుంబం అంతా ఇలాగే ఉంటుందా? మొత్తం కుటుంబం అంతానా? చూడటానికి అమాయకంగా ఉంటారా? అందరినీ మోసం చేస్తుంటారా? నువ్వు నాకు పెళ్లి అయిపోయిందని చెప్పావు కదా. ఎలాగైనా చేస్తారు మీరు? ఎదుటి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ని లేపుకెళ్ళిపోయి పెళ్లిని చేసుకుంటారా? ఎలాగైనా మీ ఇంట్లో వాళ్ళందరూ పెళ్లిని చేసుకుంటారు. నీకు మతిపోయింది అలియా, అందుకే నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. కానీ వద్దు, నేను మాట్లాడు చేసి చూపిస్తాను. మీ అమ్మకి మీ అక్కకి శిక్ష పడిపోయింది. ఇప్పుడు నీ వంతు వచ్చింది. బల్బల్, నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు. అందుకే నేను నీ జీవితాన్ని లాగేసుకుంటాను. నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. ఐఎమ్ గోయింగ్ టు కిల్ యు. ఇంతవరకు తప్పించుకో తిరిగావు, కానీ ఇప్పుడు నా నుంచి తప్పించుకోలేవు. నా మాట విను. ఆలియా, ఏం చేస్తున్నావు? తన్ని వదులు. ఆలియా, ఆలియా దయచేసి తన్ని వదులు. ఆలియా, జస్ట్ లీవ్ హర్. నేను నిన్ను బతకనివ్వను. ఇదే నన్ను నా ప్రవీణ్ కి దూరం చేసింది. ఆలియా, ఇందులో తన తప్పు ఏమీ లేదు. నేనే పెళ్లి మండపం నుంచి పారిపోయాను. తన తప్పు లేదు కదా. నేను ఈ రోజు ఈ కారణాన్ని అర్థం చేస్తాను. ప్రాణాలు తీస్తాను. ఆలియా, వదులు. ఆలియా చెప్పేది విను. జస్ట్ లీవ్ హర్. ఇందులో తన తప్పేమీ లేదు ఆలియా. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే పెళ్లి మండపం నుంచి పారిపోయాను. ఇందులో తన తప్పేమీ లేదు. తను ఏమీ చేయలేదు. నన్ను కొడతావా? కూటి గతి లేని ఈ మోసగత్తి కోసం నువ్వు నన్ను కొడతావా? అవును, నేను నిన్ను కొట్టాను. నేను నిన్ను ఎందుకంటే నీకు పిచ్చి పట్టింది ఆలియా. అవును, పిచ్చి పట్టింది నాకు. మతి పోయింది. ఎందుకంటే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ప్రవీణ్. నిన్ను ప్రేమించాను నేను, అందుకే నేను పిచ్చిదాన్ని అయిపోయాను. నువ్వు నన్ను కొట్టావా?
ఇప్పుడు నేను మీ ఇద్దరిని కూడా ప్రాణాలతో వదలను. I'm going to kill you both. అలియా ప్రాణాలతో వదలను ప్రవీణ్. మీ ఇద్దరిని ప్రాణాలతో వదలను. అలియా వదలు. వీళ్ళిద్దరిని ప్రాణాలతో వదలను. అలియా కంట్రోల్ వదలు. అలియా నేను చెప్పేది విను. అలియా ఏమైంది స్టాప్ అనుకో. అలియా వదలు. అలియా వదలను. చెప్పేది విను. నేను అలియా వదలను. తను calm down. వాడు calm down. It's okay. వాడు నన్నే కొట్టాడు. అక్క ఈవిడకు సీరియస్ గా ఉందని చెప్పి నన్ను భయపెట్టేశావు. ఈవిడ భగవంతుడి దయ వల్ల చాలా బాగున్నారు. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి. కేవలం ఒక్క నవ్వుకే కదా సర్కారు వాళ్ళు ట్యాక్స్ వేయకుండా ఉన్నారు. ఏదైతే మనకు ఫ్రీగా దొరుకుతుందో దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుండాలి. అర్థమైందా? ఇదిగో ఇందు, డాక్టర్ గారు నాకేం చెప్పారు తెలుసా? ఏమని? ఈవిడ్ని మన ఇంట్లో జాగ్రత్తగా చూసుకోగలం అంటే గనుక ఈ రోజే ఇంటికి తీసుకెళ్లొచ్చన్నారు. ఒరే ఇదంతా చాలా మంచి విషయం కదా. పదండి. అలాగైతే నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కడైతే చాలా మంది ఉంటారు కదా, నౌకర్లు చాకర్లు అందరూ. మిమ్మల్ని అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. లేదు, అలా ఎలా కూతురింటికి రాగలను? పెళ్లిళ్ళు ఫంక్షన్లు అయితే వచ్చి ఉంటే బాగుంటుంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో. సరళ గారు, మీరు తప్పుగా అనుకోకండి. నేను మీకు అమ్మతో సమానమైన దాన్ని. మీరు మీ అమ్మాయి ఇంటికైతే వెళ్ళలేరు గాని నేను నా కూతుర్నైతే నా ఇంటికి తీసుకెళ్లొచ్చు కదా. సరే, ఇక వదిలేయండి ఈ అత్తారిల్లు పుట్టిల్లు గురించి ఏమిటి. మీరు గనక ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారంటే అప్పుడు మీరు సంతోషంగా ఉండలేరు. అలాగే ప్రజ్ఞ కూడా ఉండలేదు. ఇక నేనైతే ఇలాంటి విషయాలు అస్సలు కొంచెం కూడా పట్టించుకోను. అలాగే నా అభి కూడా అంతే. ఏంటి అంతేగా? నేను సరిగ్గా చెప్పానా లేదా? సరళ మన ఇంటికొస్తే నీకెలాంటి ప్రాబ్లం లేదు కదా బాబు? ఏంటన్నా మనం అలా అడుగుతున్నావు? నాకెందుకు ప్రాబ్లంగా ఉంటుంది? నానమ్మ సరిగ్గానే చెప్పింది. మీకు మా ఇంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, కానీ నాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇక్కడ నేను 2 నిమిషాలు నాటకం ఆడటానికి కష్టంగా ఉంది. ఇంట్లో 24 గంటలు ఎలా నాటకం ఆడాలి? అమ్మ కనుక వీళ్ళ ఇంటికి వెళ్ళిందంటే అప్పుడు చాలా పెద్ద సమస్య అవుతుంది. నాకు ప్రతి నిమిషం ఒకటే భయంగా ఉంటుంది. ఒకవేళ ఈయన అమ్మకి మొత్తం నిజమంతా చెప్పేస్తే అప్పుడు. పదండి, ఈవిడ సామాన్లన్నీ ప్యాక్ చేయండి. నువ్వు వెళ్ళి డాక్టర్తో మాట్లాడు. మనం ఇప్పుడే తీసుకెళ్తాం. అలాగే, ఇప్పుడే ప్యాక్ చేస్తాను. వదిన గారు, మీరందరూ మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, జీవితాంతం నా కోడలు సరళ నన్ను జాగ్రత్తగా చూసుకుంది. కానీ ఈరోజు తనకి సేవ చేసుకునే అవకాశం ఇప్పుడొచ్చింది. మరి నేను ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. మీరెవరో కంగారు పడకండి, నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను. అన్నట్టు తనకి రోజూ ఉదయం సాయంత్రం క్లాసులు తీసుకుంటూనే ఉంటాను నేను. అప్పుడు తన టెన్షన్ ఎలా తరవకుండా ఉంటుందో చూస్తాను. ఒకవేళ అప్పటికీ తన టెన్షన్ దూరం చేసుకోలేదంటే అప్పుడు నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. సరళ, జ్ఞాపకం పెట్టుకో. కంట్రోల్లో ఉండాలియా? నేను నా సర్వస్వాన్ని కోల్పోయాను. ఇక కంట్రోల్లో ఉండి ఏం చెయ్యాలి? దాన్ని కూడా కోల్పోయాను. అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? షట్ అప్ తను. నీకు తెలియదు నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాను. నేను ప్రేమించిన వ్యక్తి ఈ రోజు నన్ను చెంపదెబ్బ కొట్టాడు. నేను ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి తను నన్ను మోసం చేసింది, తన చెల్లి మోసం చేసింది. అందరూ నన్ను మోసం చేస్తున్నారు. వాళ్ళందరి కారణంగా ఈ రోజు మన ముగ్గురికి ఈ పరిస్థితి వచ్చింది. పైగా వాళ్ళు మాత్రం అంత ప్రశాంతంగా ఎలా బతకగలుగుతున్నారు? దీనికి వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఏం చెయ్యాలనుకుంటున్నా? వాళ్ళ అమ్మకి నిజం చెప్పేస్తాను. తను వాళ్ళ అమ్మకి నేను నిజం చెప్పేస్తాను. ఆవిడ కూతుళ్ళు ఎంతకు దిగజారారు, అసలు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పేస్తాను. అలాగే నేను ఎలా చెప్తానంటే వాళ్ళ అమ్మ దృష్టిలో వాళ్ళిద్దరూ దిగజారిపోతారు. ఇప్పుడే హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఏమైనా షాకింగ్ న్యూస్ విన్నారంటే ఆవిడ ప్రాణానికి ప్రమాదం. ఒకవేళ చేస్తుందంటే అలాగే చావనివ్వచ్చు కదా ఆవిడ్ని. నేను కూడా ఇప్పుడు ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నారు కదా. నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, కానీ వాళ్ళంతా ప్రశాంతంగా బతుకుతున్నారు. వాళ్ళని మనం అలా ఎలా ప్రశాంతంగా బతకనివ్వగలం? శిక్ష అయితే వాళ్ళకి వేయాలి కదా. వాళ్ళు మనకి చేసిన దానికి మనం వాళ్ళకి శిక్ష విధించాలి. మన కుటుంబాన్ని మొత్తం మోసం చేశారు వాళ్ళు. వాళ్ళకి నేను ఎలాంటి గతి పెట్టిస్తానంటే ప్రాణాలతో ఉండలేరు వాళ్ళు. ఆ ఇద్దరు కూతుళ్ళు కూడా వాళ్ళ అమ్మ పరిస్థితి చూసి చచ్చిపోతారు. ఇదే వాళ్ళకి తగిన శాస్తితాను. నేను
ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి నేను లోపలికి వెళ్తున్నానయ్యా. నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడు అలాంటి పని చేయకూడదు అలియా. అసలు ఏమైంది నీకు? అన్నయ్య నేను నీతో తర్వాత మాట్లాడతాను కదా. నేను ముందు ఇప్పుడు ఒక పని చేయడానికి వచ్చాను. చేయనివ్వు. డోంట్ బిహేవ్ లైక్ దిస్. లోపల అందరూ ఉన్నారు. ఎవరైనా నిన్ను ఇలా కోపంగా చూసారంటే అన్నయ్య ఆవిడ చేస్తుందంటే చావనివ్వు. నాకు ఎలాంటి నష్టం ఉండదు. నేను ఇద్దరు అక్క చెల్లెల మీద పగ తీర్చుకోవాలని నన్ను వదులు. నన్ను వెళ్ళనివ్వనయ్యా. అలియా నువ్వు ఇప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. లోపల నాన్న ముందు. అయినా నీకు అసలు ఏమైంది? నిన్న నాన్న మా కళ్ళజోడిని మెచ్చుకుంటుంటే అప్పుడు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ ఊరుకున్నావు. అలాంటిది ఇప్పుడేమైంది అలియా? ప్రవీణ్ అన్నయ్య అన్నయ్య ప్రవీణ్ నన్ను చెంప మీద కొట్టాడన్నయ్య. నీ చెల్లెల్ని చెంప మీద కొట్టాడన్నయ్య. పైగా అది ఆ బుల్బుల్ ఎదురుగానే కొట్టాడు. అన్నయ్య నీకు తెలుసు కదా అన్నయ్య, నువ్వు నాకు నచ్చ చెప్పావు కదా. ప్రవీణ్ నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను అన్నయ్య. నువ్వు నాకు చెప్పావు కదా అలియా, యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అని. నువ్వు చూసుకోవాలి అన్నప్పుడు నేను నన్ను చూసుకున్నాను అన్నయ్య. కానీ అన్నయ్య తను ఈరోజు బుల్బుల్ని నా కళ్ళ ముందే దగ్గరికి తీసుకున్నాడు. అన్నయ్య నాకు చాలా కోపం వచ్చిందన్నయ్య. అందుకని నేను వెళ్ళి బుల్బుల్ని కొట్టాను. కానీ ఆ ప్రవీణ్ మధ్యలోకి వచ్చాడన్నయ్య. తర్వాత తను నన్ను చెంప మీద కొట్టాడన్నయ్య. నన్ను చెంప మీద కొట్టాడు. ప్రవీణ్ నీకు ప్రామిస్ చేశాడు కదన్నయ్య, తను నన్ను జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఈ పాటికి తన చేతిలో నా చెయ్యి ఉండాల్సింది. కానీ అదే చేత్తో ఈరోజు తను చెంప మీద కొట్టాడన్నయ్య. ఆలియాని చెంప దెబ్బ కొట్టాడు. He slapped me. అన్నయ్య నేను అక్క చెల్లెలిద్దరి మీద పక్క తీర్చుకుంటాను. అంత సులభంగా నేను వాళ్ళని వదిలిపెట్టానన్నయ్య. నేను ఆ బుల్బుల్ని చంపి పారేద్దాం అనుకున్నాను. కానీ ప్రవీణ్ మధ్యలో వచ్చేసాడు. అన్నయ్య నేను లేదన్నయ్య, ఆ అక్క చెల్లెలిద్దరిని నేను అంత సులభంగా వదిలిపెట్టాను. వాళ్ళ అమ్మకి నేను మొత్తం నిజం చెప్పేస్తానన్నయ్య. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి నిజం తెలిసిపోతుంది కదన్నయ్య. అప్పుడు ఎంత నీచమైన వాళ్ళు కదన్నయ్య. వాళ్ళు చాలా మోసం చేశారు మన ఇద్దరిని. నువ్వైనా తనకి నచ్చ చెప్పన్నయ్యా. ప్రవీణ్కి నువ్వైనా నచ్చ చెప్పన్నయ్యా. ప్లీజ్ నువ్వు తనకి నచ్చ చెప్పు. తనకి నచ్చ చెప్పు. నువ్వు ఇలా చెయ్యొద్దని చెప్పన్నయ్యా. పూర్ణిమ సరళ సామాన్లు ప్యాక్ చేసిందో లేదో అసలు. నానమ్మ నేను కొద్ది రోజులు అక్కడే ఉండి అమ్మని దగ్గరుండి చూసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు గనక మీ అమ్మని చూసుకోలేదంటే తనకి నయం ఎలా అవుతుంది కదా? వింటున్నావా పూర్ణిమ మీ అక్క మాటలు? ఆ ఇంటి కోడలు అనిపించుకుంటోంది. వాళ్ళలాగే మాట్లాడుతోంది. నీకేమనిపిస్తోంది? నేను సరళని జాగ్రత్తగా చూసుకోనానా? లేదు నానమ్మ, అలాంటిదేవీ లేదు. నేనెందుకు అలా అంటున్నానంటే నువ్వు ఇలా ఎందుకంటున్నావంటే నువ్వు సరళ గురించి ఆలోచించినంతగా ఇంకెవరూ ఆలోచించరనేగా. చూడు ప్రజ్ఞ, ఈ సమయంలో నువ్వు మీ అమ్మ గురించి ఆలోచించావు అంటే అది కరెక్ట్ కాదు. మీ అత్తవారింట్లో కూడా చాలా పెద్ద విషయం జరిగింది కదా. అది ఎవరి వల్ల జరిగిందో అది మనందరికీ తెలుసు. అలాంటిది ఈ సమయంలో నువ్వు మీ అత్తవారింట్లో అందర్నీ వదిలి మీ అమ్మని చూసుకోవడానికి వచ్చావు అంటే అందరూ ఏమనుకుంటారు? ఇది మన స్వార్థం అనుకుంటారు. అంతేకాకుండా అభి సరళకి నచ్చజెప్పేశాడు కదా నీకు తనకి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని. ఇక ఈ విషయం విన్న తర్వాత సరళ చాలా తొందరగా కోలుకుంటుంది ప్రజ్ఞ. అలాగే నువ్వు కూడా ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటావు కదా. మేమేమీ లండన్లోనూ నువ్వు ప్యారిస్లోనూ ఉండటం లేదు కదా. కానీ నానమ్మ చూడు, నేనెవరి మాట వినను, ఎవరికి ఏమీ చెప్పను. నేను చెప్పాల్సింది మొత్తం చెప్పేశాను. సరళ తన అత్తవారింటికి వెళ్తుంది, నువ్వు మీ అత్తవారింటికి. అర్థమైందా? నువ్వింకా నా మొహం చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి సామాన్లు ప్యాక్ చేయి. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ డిశ్చార్జ్ స్లిప్ తీసుకొని వస్తాను. సార్, ఎవరో ఒక అతను వచ్చి ఈ బ్రీఫ్ కేస్ మీకు ఇమ్మన్నారు. ఓ, మిస్టర్ సింగానియా పంపించుంటారు. హలో, యా మిస్టర్ సింగానియా, యా జస్ట్ గాట్ దట్ వన్. లేదు, లెక్క పెట్టలేదు, ఇప్పుడు లెక్క పెడతాను. 10 లక్షలే కదా. మరి ఆ మిగతా బ్యాలెన్స్? కూల్, అన్నయ్యతో మాట్లాడతాను. ఆ తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. బాయ్. ఆకాష్, అందులోంచి ఒక 5,000 తీసి నాకు ఇచ్చేయమ్మా. 5,000? ఎందుకు? అంటే అన్నయ్యని అడగకుండానా? అడిగితే ఇక్కడ ఏమైనా దొరుకుతుందా? అమ్మా, ఒకవేళ అన్నయ్యకి తెలిసిపోతే? అరే, 10 లక్షల్లోంచి 5,000 తీసుకుంటే ఎవరు లెక్క పెట్టుకుంటారు? ఏం కాదులే. ఒకవేళ తెలిసిపోయినా నేను చూసుకుంటాను. నువ్వు డబ్బులు ఇవ్వు ముందు. కానీ ఇది కరెక్ట్ కాదేమో. మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. ఇదిగో అమ్మా. డబ్బుల నదిలో అప్పుడే అత్తయ్య చేతులు కూడా కడిగేసుకుంటున్నారు. నేను కూడా రాజుని ట్రై చేయమని అడుగుతాను.
వదినా అది నా కాలు. సారీ. సరే, నేను సాయంత్రం లేట్గా వస్తాను, సైట్కి వెళ్ళాలి. సీ యు అన్నయ్య. అత్తయ్య, అది నాకు 500 రూపాయలు కావాలి. మీరిస్తారా అత్తయ్య? అద్దంలో మొహం చూసుకున్నావా? నువ్వు 100 రూపాయలు కూడా విలువ చేయవు, కానీ నీకు 500 కావాల్సి వచ్చిందా? డబ్బులు ఇక్కడేమైనా చెట్లకు కాస్తున్నాయా? అందులోంచి ఒకటి కోసి నీ చేతికిచ్చేయడానికి? నీ ఇలాంటి పనికిరాని మనుషుల కోసం నా దగ్గర డబ్బులు లేవు. నీ గనక డబ్బు కావాలంటే మీ ఆయన్ని అడుగు, లేకపోతే మీ అమ్మగారింటికి వెళ్ళి తెచ్చుకో. నీ కళ్ళతో నువ్వే చూసావుగా, ఇప్పుడు అర్థమైందా లేక ఇంకేమైనా అనుమానం ఉందా? బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు ఒకవేళ ఈ రోజు నేను ఇక్కడ లేకపోతే ఆలియా నేను ఇక్కడికిక్కడే చంపేసేది, వదిలేదు కాదు నిన్ను. ఎవరికైతే నీ మీద అందరికంటే ఎక్కువ ద్వేషం ఉందో నువ్వు వాళ్ళ ముందుకి వెళ్ళాలని అసలు ఎలా అనుకున్నావు బుల్బుల్? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? నాకంటే ఎక్కువగా వాళ్ళ గురించి ఎవరికీ తెలీదు. వాళ్ళ బిహేవియర్ ని ఎప్పటికీ మార్చుకోరు, అందుకే నేను అక్కడికి వెళ్ళనివ్వలేదు. కానీ నువ్వు అసలు ఆ మాట వింటే కదా. ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడు. నేనేం మాట్లాడాలి? ఏ అమ్మాయికైనా తన పెళ్లి రోజే పెళ్లి ఆగిపోయిందంటే తను ఇలాగే ఓవర్ రియాక్ట్ అవుతుంది ప్రవీణ్. ఓవర్ రియాక్టా? సీరియస్ గా? బుల్బుల్ తను నిన్ను చంపేయాలనుకుంటుంది, నువ్వు దాన్ని ఓవర్ రియాక్ట్ అంటున్నావా? తను అందరిలాంటి అమ్మాయి కాదు, తను చాలా క్రేజీ. కోపం వచ్చిందంటే తను ఏం చేస్తుందో తనకి తెలీదు.